ఇదైతే సూపర్ ఉంది. నాకైతే వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో మాత్రం నైటే కొట్టేసిన. నైట్ 7:30కి స్టార్ట్ అయితే 12 వరకు 186 కిలోమీటర్స్ వచ్చినాం. పక్కన ఏంట్రా ఇదేంటిది? ఇది సర్జరీ అనిత బ్రో బ్రో ఎన్న కొట్టింగ్ చెమట పట్టింగ్ ఇక్కడ కూడా కేజీ ప్రాన్స్ ఇవి బాగా. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. దిస్ ఇస్ నాగేంద్ర అయ్యర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ బిఎన్బి. సో యాక్చువల్ ప్లాన్ ఏంటంటే వరంగల్ నుంచి మేము మార్నింగ్ హైదరాబాద్కి వెళ్ళినాం. హైదరాబాద్ నుంచి నాగార్జున సార్ దగ్గర ఒక ప్లేస్కి అయితే వెళ్ళినాం. బట్ అది బిస్కెట్ అయిపోయింది. సో సడన్గా ఏం చేయాలో తెలియక ఊరికి అట్లా నైట్ డ్రైవ్ అని బయటకు వచ్చినాక ఇప్పుడే నియర్ బై ప్లేసెస్ చూస్తే మనకి ఇక్కడ నుంచి చీరాల బీచ్ వచ్చేసి జస్ట్ 180 కిలోమీటర్స్ ఉంది. సో సడన్గా ఫిక్స్ అయిపోయినాం చీరాలకి వెళ్ళిపోదాం ఇంకా అని చెప్పి. 182 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. మేము కరెక్ట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మిర్యాలగూడ దగ్గరలో ఉన్నాం. సో నాగార్జున సాగర్ నుంచి మిర్యాలగూడకి వచ్చినాం జస్ట్ అట్లా నైట్ డ్రైవ్ అని చెప్పేసి. ఇక్కడికి వచ్చినాక జస్ట్ డైరెక్ట్ చూస్తే చీరాల 180 ఉంది. సార్ డైరెక్ట్ కొట్టేసామని చెప్పి ఇప్పుడు చీరాలకి వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 7:46 అవుతుంది. ఈరోజు November 9th సాటర్డే రోజు. సో సాటర్డే సండే వీకెండ్ ఎంజాయ్ చేద్దామని చెప్పి నేను విష్ణన్న అండ్ అనిల్ బ్రో విష్ణు అన్న. సో వీళ్ళిద్దరూ మన బైక్ డెలివరీ తీసుకున్న వీడియోలో ఉంటారు చూడండి. వీళ్ళిద్దరు నా బెస్ట్ అన్నట్టు. సో యాక్చువల్గా ఈరోజు డ్రైవ్ కూడా నాది ఒక పర్సనల్ పని ఉండే, దాని గురించి బయటకు వచ్చినాం. ఇంటికి వెళ్ళి ఏం చేద్దాం, వీకెండ్ కదా అట్లా ఎటైనా పోదామని చెప్పి కార్ కూడా ఉంది. సో జస్ట్ అట్లా వెళ్దామని చెప్పి అనుకోకుండా హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్కి వచ్చినాం. నాగార్జున సాగర్లో ఫ్లాప్ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి చీరాలకి వెళ్తున్నాం. సో లెట్స్ గో టు చీరాల బీచ్. 7:41 అవుతుంది, 7:46 అవుతుంది. నైట్ 11 అట్లా అయింది. 182 కిలోమీటర్స్ ఉంది కదా. సో మేము డిన్నర్ కూడా ఇప్పుడే చేసేసినాం. సో డైరెక్ట్ చీరాల బీచ్ పోయి టూర్ అంటే అట్లుంటది బ్రో. మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి ఉంటుంది. మనం యాక్చువల్గా మేము ఏదో అనుకొని వచ్చినాం, ఏదో టూర్ ప్లాన్ చేసినాం, ఏదో పోతానే పోతాం. ఇది అయితే అన్ఎక్స్పెక్టెడ్ డ్రైవ్. అసలు డ్రైవింగ్ సీట్ లో నాగేంద్ర ఉండాలి, వెనక మనం ఉండాలి. అంతే. దిస్ ఇస్ ఫ్యూయల్ పెట్రోల్ ఫుల్ ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న ఫ్యూయల్ బ్రేక్ తీసుకుంటే సెట్ అయిపోద్ది. ఆల్రెడీ మార్నింగ్ కొట్టించిన ఫ్యూయల్ అయిపోయింది మేము తిరుగుడికి. సో ఒక చిన్న ఫ్యూయల్ బ్రేక్ తీసుకున్నాం అనుకో, నాన్ స్టాప్ చీరాల బీచ్ కొట్టేయడమే, ఇక తగ్గేదే. యాక్చువల్గా ఇట్లనే చేయాలి జర్నీ. ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని పోవద్దు, అన్ఎక్స్పెక్టెడ్గానే పోవాలి. అన్ఎక్స్పెక్టెడ్ పోతేనే క్లిక్ అవుతుంది. మేము మార్నింగ్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే ప్లాన్ చేసినాం నాగార్జున సాగర్ వెళ్దామని. సరే చూద్దాం అక్కడ ఒక ప్లేస్ ఉందని చెప్పి పోయినాం, కానీ ఘోరంగా బిస్కెట్ అయిపోయినాం. సో ఇక మాకు డిసప్పాయింట్ అయిపోయినాం చాలా. సరే వెళ్దాం ఏదో ఒకటి అని చెప్పి అట్లా టైం పాస్కి వస్తే ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు మొత్తం కవర్ చేయడానికి ఇది ఈ ప్లాన్. అవే ఎక్కినాక ఆలోచనలు ఎక్కువైనాయి. అట్లా అయిపోయింది స్టోరీ. ఎటో పోదాం అనుకుంటే ఏదో అయింది. కానీ ఇట్లాంటివే థ్రిల్లింగ్ అనిపిస్తుంది తెలుసా. ఉన్నదొక్కటి అయినది ఒక్కటి పెట్ట. యాక్చువల్గా ఇట్లాంటివి అన్ఎక్స్పెక్టెడ్ డ్రైవ్కి పోయినప్పుడు సూపర్ అనిపిస్తుంది. ఇప్పుడే చీరాలకైతే రీచ్ అయినాం. టైం వచ్చేసి ఎంత అవుతుంది తెలుసా, ఇప్పుడు 12:58, 1 అవుతుంది. సో ఈ డ్రైవ్ మార్నింగ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు టైం 1 అవుతుంది. ఓవరాల్గా 460 కిలోమీటర్స్ డ్రైవ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. బీచ్ ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంది. సో నియర్ బై అక్కడ ఒక రూమ్ తీసుకొని నైట్ ఒక స్లీప్ వేసి మార్నింగ్ వీలైతే సన్ రైజ్ కూడా చూద్దాం. ఏదైనా ఫంక్షన్ జరగవచ్చు మేబీ. ఇప్పుడే ఫైనల్గా రూమ్ దొరికింది. మేము ఆల్మోస్ట్ 1:45 అవుతుంది టైము. 1:45 అవుతుంది టైము. ఓర్ని లైట్ బంద్ చేసిండు.
1:45 అవుతుంది టైం. మేము 12కి వచ్చినాం చీరాలకి. దాదాపు గంటన్నర తిరిగితే ఫైనల్గా ఇప్పుడు రూమ్ దొరికింది. సో రూమ్ ఒకసారి చూపిస్తా. అది బీచ్, అక్కడ లైట్లు కనిపిస్తుంది కదా, అదే బీచ్. జస్ట్ బీచ్ వచ్చేసి ఒక 20-30 మీటర్స్ కూడా లేదు, చాలా దగ్గర ఉంది. బీచ్ దగ్గరలో తీసుకున్నాం. ఇది మేము వచ్చిన కారు. డోర్ కూడా వేయాలి, అట్లనే పోయినాం. ఇది మేము తీసుకున్న హోటల్, రిసార్ట్. ఇది రూమ్ చూపిస్తా కదండి. ఇది రూమ్. దీని కాస్ట్ వచ్చేసి ఏసీ కూడా ఉంది, 2500, 24 hours. టీవీ ఉంది మంచిగా. అందులోనే అయితే ఇప్పుడు ఒక గట్టి నిద్ర తీసి ఇప్పుడే లేచాను. వాష్రూమ్ కూడా బాగుంది చిన్నగా. నువ్వు ఒక నిద్ర తీసినావు, నేను నిద్ర కూడా తీయలే ఇంతవరకు. సో మనం కార్ పక్కన పెట్టేసి వచ్చి, కార్ పార్క్ చేసి వచ్చి పడుకుందాం. ఇంకా ఇప్పుడే కార్ పార్క్ చేసి అయితే వచ్చిన. ఎందుకు నాకు నిద్ర వస్తలేదు. ఒకసారి అయితే మనం ఒకసారి బీచ్ కాడికి వెళ్ళి బీచ్ చూసేద్దాం పదండి. చలో లెట్స్ గో టు బీచ్. నా బై బై, బీచ్ చూసి వచ్చేస్తా. అక్కడ కార్ పోయే దగ్గర మన రూము. అండ్ ఇప్పుడు మనం బీచ్ దగ్గరికి వచ్చేసాం. టైం 1:55 అవుతుంది. ఇక్కడ ఒక బోట్ ఉంది, ఒకటిగా చాలా బోట్లు ఉన్నాయి. అరే ఈ బోట్ లైట్లే వెలిగేది. అల్లలు కనిపిస్తాయి. నువ్వు బీచ్ అంటే ఎక్కడో ఉంది అనుకున్నావా? నేను అనిల్ అన్న బీచ్కి వచ్చాను. ఈడొక బెడ్షీట్ వేసుకుంటే ఈయనే వండుకోవచ్చు. తాగండి. అలలు కనిపిస్తున్నాయా? లైట్గా కనిపించచ్చు మేబీ. సౌండ్ వినపడుతుంది, లైట్గా కనిపిస్తుంది అలలు. వైట్గా. సో టైం 5:50 అవుతుంది ఇప్పుడు టైం. మార్నింగ్ మేము పడుకుందే 5 o'clock. జస్ట్ అంటే ఒక 50 minutes అవుతుంది అంతే. ఇప్పుడే మార్నింగ్ అవుతుంది. మన కారు వచ్చేసి ఇక్కడ పార్క్ చేసినాం. జస్ట్ నేను అయితే 5 o'clock పడుకున్నా. దాదాపు ఇప్పుడు ఎంత 50 minutes పడుకొని లేచిన అంతే. ఇప్పుడే సన్లైట్ అయితే అవుతుంది. 5 o'clock దాకా కూడా బీచ్లో కొంచెం ఎంజాయ్ చేసి వచ్చినాం అన్నట్టు. జస్ట్ ఇప్పుడే ఇట్లా పడుకున్నా, ఎందుకో నిద్ర పట్టట్లే. మళ్ళీ లేచి చూసేసరికి ఇట్లా అవుతుంది సన్లైట్. చాలా సన్ రైజ్ చూద్దాం అనుకున్నాం, బట్ ఏంటంటే ఇక వెళ్ళి పడుకుందాం. నిద్ర అయితే ఘోరంగా వస్తుంది. ఇట్లుంది మనం. సో 10:39 అయితే అని టైము. సండే November 10th ఈరోజు. మార్నింగ్ ఎప్పుడు పడుకున్నామంటే 2కి వచ్చినాం రూమ్కి. 2కి వచ్చి ఊరికి అట్లా బీచ్కి వెళ్దామని చెప్పి అన్న వాళ్ళు ఇద్దరిని కూడా తీసుకొని బీచ్కి వెళ్ళినాం. బీచ్కి వెళ్ళి అక్కడ ఫిషింగ్ బోట్స్ ఉంటాయి కదా, వాళ్ళతో కొంచెం మాట్లాడుకుంటూ అసలు ఎట్లా వెళ్తారు ఏంది అవి ఇవి అట్లా మాట్లాడుకుంటూ చూసేసరికి టైం మార్నింగ్ 5 అయింది. 5కి వచ్చి పడుకుంటే 10కేమో లేచిన నేను. వీళ్ళు ఇప్పుడే లేచిళ్ళు. వీళ్ళు ఫ్రెష్ అప్ అయితే మనమైతే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇది మేము వచ్చిన కారు టాటా ఇండికా విస్టా. కానీ సూపర్ ఉంది కారు. నాకు దీంతో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. చాలాసార్లు డ్రైవ్కి వెళ్ళినాం అన్నట్టు ఈ కార్లో. చూడడానికి ఓల్డ్గా ఉంటుంది కానీ సూపర్ ఉంటుంది కారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకోండి ఎంతైనా. సూపర్ కార్. 100 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి 11:20 అవుతుంది. ఇప్పుడు లేచి బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి సీ ఫుడ్ ఏమన్నా ట్రై చేసి, అంటే లంచ్ కోసం సీ ఫుడ్ ఏమన్నా ప్రిపేర్ చేయించేసి లంచ్ టైంలో అక్కడ సీ ఫుడ్ ఏమన్నా ప్రాన్స్ కదా, ప్రాన్స్ లాంటి ఏమన్నా ఏదన్నా ఒకటి స్పెషల్గా అట్లా ట్రై చేద్దామని వెళ్తున్నాం. సో తర్వాత బీచ్కి వెళ్దాం. మనం బీచ్కి వెళ్ళి కొంచెం చిల్ అయ్యి ఈవినింగ్ 4 గట్ల మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. మనం నైట్ వచ్చిన రూట్ ఇదే అన్నట్టు. నైట్ అయితే అరాచకం. ఒక 136 260 kilometers ఏమో నార్మల్గా వచ్చేసాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అంటే అక్కడక్కడ ఆగకుండా 186 kilometers మాత్రం
186 కిలోమీటర్స్ మాత్రం నైటే కొట్టేసిన. నైట్ 7:30కి స్టార్ట్ అయితే 12 వరకు 186 కిలోమీటర్స్ వచ్చినాం. పక్కనంతా బీచ్ అన్నట్టు, బే ఆఫ్ బెంగాల్. సో నైట్ 186 కిలోమీటర్స్ 7:30కి ఏమో స్టార్ట్ అయితే 12కి వచ్చేసినాం. ఒక టీ బ్రేక్ తీసుకున్నాం అంతే. సో అట్లా అయిపోయింది నైట్ డ్రైవ్. సోలోగానే నడిపినాం మొత్తం 460 కిలోమీటర్స్ నిన్న అయితే. డేంజర్ అంటే డేంజర్ అంతే. ప్రీ ప్లాన్ చేసుకుని వస్తే మాత్రం ఇక్కడ రిసార్ట్లు బాగున్నాయి చీరాల్లో. సో ఏమి ఉన్నాయన్న ఇక్కడ వివేరా సీ బీచ్, ఒక 3-4 రిసార్ట్లు పెద్దవి ఉన్నాయి, సూపర్ ఉన్నాయి అవి అయితే రిసార్ట్లు. అలా విత్ స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయి. అవునా, అయితే ఇక్కడ ఆల్కహాల్ కూడా రిసార్ట్లలో అలా ఉన్నాయంట. సీ ఫుడ్ కూడా సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా సీ ఫుడ్ ప్రిపేర్ చేయించుకోండి. ఇక్కడ చేస్తారు, మనం అడిగితే ఇట్లా మనకి కుక్ చేసి ఇస్తారు అన్నట్టు. సో మేము ఇప్పుడు అట్లా వండుకోవచ్చు కూడా, అక్కడ వండుకుంటున్నారు చూడండి. సో మనం కూడా వీలైతే గ్యాస్ బెడ్ అవన్నీ వేసుకొని వస్తాయి పోట. ఇప్పటి కార్లా ఉండాలంట. మనం సీ ఫుడ్ అయితే కుక్ చేపిస్తాం. వివేరా ఏదన్నా వివేరా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కన్నా ఎక్కువ తెలంగాణ వాళ్ళు ఎక్కువ విజిటింగ్ వస్తారని. ఇక్కడ మొత్తం నీ వాయిస్ కూడా వస్తలే. ఇక్కడ మొత్తం అది టీఎస్ బండి దాదాపు. ఇక్కడ మేము చూసిన అయితే వెహికల్స్ అన్ని టీఎస్ టీజీ బండ్లే ఉన్నాయి. మన స్టేట్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. అదర్ అంటే ఏపీ స్టేట్ వాళ్ళ కంటే మన స్టేట్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. తాగేటోళ్ళు మనం కాబట్టి ఉంది. ఇటు సైడ్ ఉంది. మనం కొంచెం ఎడ్జ్కి పోయినాం, చివరికి పోయినాం. అక్కడైతేనే దొరికింది మనకు రూమ్. ఇక్కడ చీరాల్లో బుక్ చేసుకోవాలంటే మినిమం 1 మంత్ ముందు బుక్ చేసుకుంటే దొరుకుతాయంట. అంత డిమాండ్ ఉన్న ప్లేస్ ఇది చీరాల బీచ్. ఎందుకంటే బీచ్కి జస్ట్ బీచ్ ఇది, ఇటు సైడ్ రూమ్స్ అన్నట్టు. వీకెండ్ కాబట్టి ఫుల్ రష్ ఉంది. చూడండి ఎట్లుందో రష్. చెప్పు నువ్వేం కాదు. ఇప్పుడే రీసెంట్గా ఓపెన్ చేసారు బీ స్క్వేర్ రిసార్ట్స్. వీకెండ్ కాబట్టి ట్రాఫిక్. ఇక ఏంట్రా ఇదేంటిది, ఇది సర్జరీ అనిత. బ్రో బ్రో ఎండ కొట్టింగ్ చెమట పట్టింగ్. ఇక్కడ కూడా మనం ఓడరేవు దగ్గరికి వచ్చినాం. ఓడరేవు జస్ట్ ఒక 500 మీటర్స్ ఉంది. ఓడరేవుకి వెళ్దాం బ్రేక్ఫాస్ట్ చేసినాక. ఇప్పుడు మనం ఓడరేవు దగ్గరికి వచ్చినాం. ఇక్కడ ఫిషెస్ ఇట్లా అమ్ముతున్నారు. ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇది అపోలో ఫిష్. ఇదేం ఫిష్? వందూరు కింగ్ ఫిష్. ఇదేంటిదో వైట్ పాంప్లెట్. అపోలో ఫిష్ అయితే బాగుంది. చూస్తాను. ఇదేం ఫిష్? ఇది బాగుంది. షార్కా? చిన్న షార్కా? అరే సూపర్ ఉంది. చిన్న షార్క్ భలే ఉంది. ఇదేం ఫిష్? విరుసా. ఈ భలే ఉన్నాయి. పాంప్లెట్ బాగుంది ఫిష్. ఇక్కడ ప్రాన్స్ కూడా ఉన్నాయి. ప్రాన్స్ పీతలు కూడా ఉన్నాయి. పీతలు చూడండి ఎట్లున్నాయో. పీతలు ప్రాన్స్ భలే ఉన్నాయి ఫిష్ అయితే. మనోళ్ళు ఇక్కడ ప్రాన్స్ కానీ ఏదన్నా తీసుకొని వండిస్తామని చూస్తున్నారు లంచ్కి. చిన్న షార్కులు భలే ఉన్నాయి. ఏం తీసుకుంటానా? మరి ఇక్కడ సముద్రం దగ్గర ఉంది కదా, అట్లనే ఉంటుంది. సముద్రం ఫిష్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఓడరేవు చూడండి ఎట్లుందో. సూపర్ ఉంది. చాలా బోట్స్ ఉన్నాయి. అన్ని ఫిషింగ్ బోట్సే. సో మనమైతే ఫిష్ తీసుకొని ఇక్కడ ఎక్కడైనా వండిద్దాం లంచ్ కోసం. సో అవి ఆడ ఇక్కడ ఎవరు ఉంటారో చూసి వాళ్ళకి అప్ప చెప్పేసి మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. లంచ్ టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇక లంచ్ ఎప్పుడు చేస్తామో తెలియదు.
మాటలు మాట్లాడతాను నీ మాటలు నా చిత్రంగా మాట్లాడతావు మామూలు చెప్పాడు కొంటా 300కి కేజీ ప్రాన్స్ 300కి కేజీ ప్రాన్స్ ఇంకేముంది అది ఫిష్ బాంగ్డా ఫిష్ తీసుకున్నాం. లంచ్ సెట్ అయింది కానీ బ్రేక్ఫాస్ట్ సెట్ కాలే ఇంకా మాకు. ఇది హైలైట్. ప్లానింగ్ పద్ధతి ఇట్లాంటివి ఉండాలన్నా. ఇవి మా ఫుడ్ కేజీ ప్రాన్స్, ఇవి బాగ్డా ఫిష్. ఇవి ఒక 10 పీసులు ఉన్నాయి అనుకుంటా బాగ్డా. సో ఫస్ట్ టైం సముద్రం దగ్గర సీ ఫుడ్ అయితే ట్రై చేయబోతున్నాం. 9 పీసెసా? 9 పీసెస్ ఉన్నాయి. ఇలాంటి చోటు తీసాను రౌండ్ ఫిగర్ మన కస్టమర్. సో అవి ఫుడ్ ప్రిపేర్ అయినాక చూపిస్తా ఎట్లుందో, టేస్ట్ కూడా చెప్తాను నేను. ఫుడ్ తీసుకున్నాం, ప్రాన్సును బొంగడా ఫిష్. అవి క్లీన్ చేస్తున్నారు అక్కడ, అది వాళ్ళే క్లీన్ చేస్తున్నారు, వాళ్ళే వండిస్తారంట మనకి. సో మనం ఇక్కడ చీరాల దగ్గర బోట్ ఓడరేవ్ దగ్గరకు వచ్చినాం అనుకోండి, ఇక్కడ ఫిష్ దొరుకుతాయి మనకి. ఫిష్ ఎక్కడ తీసుకున్నామో వాళ్ళే క్లీన్ చేసి మనకి కుక్ కూడా చేసి వాళ్ళే చేసిస్తారు. కాకపోతే కొంచెం రేట్లు ఎక్కువ చెప్తారు, చూసి మాట్లాడుకోవాలి. నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే సీ ఫుడ్ ట్రై చేయబోతున్నా. దాదాపు నేను నాన్ వెజ్ తినక 1 year అవుతుంది అనుకుంటా. చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే సీ ఫుడ్ ట్రై చేయబోతున్నాం. ఒక 1 hour పట్టుద్దంట. సో ఈలోపు మనం బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం అట్లా తిరిగేసేద్దాం. సో ఫుడ్ రెడీ అయినాక వాళ్ళు మనకు కాల్ చేస్తారు, అప్పుడు వచ్చి ఫుడ్ తీసుకొని రూమ్కి వెళ్ళి రూమ్లోనే లంచ్ చేసేస్తే అయిపోద్ది. టైం 2 అవుతుంది. మేము కర్రీ మార్నింగ్ ఫిష్ తీసుకున్నాం కదా, అక్కడ కర్రీ వండించే దగ్గరకు వచ్చినాం. చూద్దాం ఎట్లుందో. ఫిష్ ఆల్రెడీ రెడీ అయింది. ఓకే, కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడు రూమ్కి వెళ్ళేసి మనమైతే మళ్ళీ ఫుడ్ స్టార్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ యాక్చువల్గా చేయలేదు, ఇప్పుడు వెళ్ళి ఫైనల్గా బీచ్కి వచ్చినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 o'clock అవుతుంది ఈవినింగ్. మార్నింగ్ నుంచి కష్టపడితే ఫుడ్ తిని పడుకొని లేచి వచ్చేసరికి ఈ టైం అయిపోయింది. యాక్చువల్గా ఈవినింగ్ టైంలో రావాలని చాలా ట్రై చేసినాం, మార్నింగ్ టైంలో ఓపిక లేదు. కాకపోతే ఈవినింగ్ టైంలో వద్దామని ట్రై చేస్తే ఇక కంప్లీట్ బీచ్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఎప్పుడో రావాలి ఆఫ్టర్నూన్, కాకపోతే మధ్యలో మళ్ళీ స్లీప్ వేసి లేచేసరికి ఈ టైం అయిపోయింది. ఒక 1 hour ఎంజాయ్ చేసి మళ్ళీ మన డ్రైవ్ని అయితే స్టార్ట్ చేద్దాం. డైరెక్ట్ వరంగల్కి వెళ్ళిపోదాం. 324 kilometers ఏమో ఉంది ఇక్కడ నుంచి. సో స్లోగా స్టార్ట్ అయినా midnight వరకు వెళ్ళిపోదాం. పక్కన బీచ్